నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 21న మరోసారి కేబినెట్ సమావేశం కాబోతోంది. ఆ రోజు జరగబోయే కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ నెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకి రానున్నాయి. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉన్నారు. ధరలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో పాటు వాస్తవంగా మార్కెట్లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు భారీగా వ్యత్యాసం ఉన్నాయి. అందుకు శాస్త్రీయ పద్ధతిని అనుసరించి ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరిస్తాయి. ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ సూచనలను గమనంలోకి తీసుకున్నట్లుగా మంత్రి పొంగులేటి వివరించారు. హెల్త్ పాలసీ ప్రకారం నగరంలోని పరిశ్రమలు ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల విలువ పెరగక ముందే షిఫ్టింగ్ ప్రక్రియను మొదలు పెడితే తొలుత 10% చెల్లిస్తే సరిపోతుందని కేబినెట్ నిర్ణయించింది. మిగిలిన 90% 90 రోజుల వ్యవధిలో చెల్లించవచ్చునని ఆఫర్ని కూడా ప్రకటించింది. ఆ మేరకు భూముల విలువ పెరగక ముందే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలా దరఖాస్తు చేసుకునే వారికి మంత్రివర్గం వెసులుబాటు కల్పించేలా కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయని స్పష్టతనిచ్చింది. నిన్న అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లుగా రాష్ట్ర మంత్రివర్గానికి సమాచారం అందింది. వెంటనే ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకొని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించేలా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ డైరీకి చెందిన పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇవన్నీ నేషనల్ డైరీ బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ఒకప్పుడు లాభాల బాటలో ఉన్న మదర్ డైరీ లావాదేవీలు గత ప్రభుత్వంలో నష్టాల్లోకి వెళ్లాయని, రైతులకు కూడా ఇబ్బందికరంగా మారిందని, తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేసేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాల్లో 33/11 kV సబ్స్టేషన్ల పక్కనే స్థలానికి అనుగుణంగా సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్టున ఒక్కో జిల్లాలో 2 చొప్పున మొత్తం 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు కానున్నాయి. ఒక్కో ప్లాంట్ 2 మెగావాట్ల చొప్పున నిర్మాణం కానుంది. దాదాపు 66.50 కోట్లతో 18 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి ఎడమ వరద కాలువ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందనుంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమిని మార్కెట్ యార్డుకు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, పాలిటెక్నిక్లు, టీశాట్ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి ఒకే గొడుగు కింద ఉంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. క్యూర్ పద్ధతిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో పెండింగ్లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు,
పన్నులను క్లియర్ చేసేందుకు వన్ టైం సెటిల్మెంట్ వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 5,864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా 1,686 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైం సెటిల్మెంట్పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జలమండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.